టెట్ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు ఇంకా నిద్రపోతున్నారా? అయితే తప్పకుండా మేల్కోండి. ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో కొన్ని కొన్ని క్షణాలు మరిచిపోని క్షణాలు. అటువంటి క్షణాలు ఇప్పుడు మన జీవితంలోకి వచ్చాయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలే రావయ్యా, టెట్ నోటిఫికేషనే రాదు, డిఎస్ఏ రాదు అని చాలా మంది మాటలు విని 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 విసిగిపోయిన నిరుద్యోగులకు ఒక పండుగ వంటి సందర్భం ఇది. ఎందుకు అంటున్నానంటే జీవితంలో ముందరికి వెళ్ళే దారి కనినప్పుడు ఏదో ఒక చిన్న దారి కనబడితే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగా ఏపీ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులకు కూడా ఇది ఒక శుభ పరిణామంగా పరిగణించాలి. సార్ ఇది బాగుంది సార్, బాగా చెప్పినారు, అయితే ఏంటి నెక్స్ట్ ఎలా అన్న విషయాన్ని కూడా సవివరంగా తెలియజేస్తానండి. అయితే మీరు మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సార్ బాగుంది సార్, టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? నేను ప్రిపరేషన్ టిప్స్ 5 మార్క్స్ చెప్తానండి. ఆ 5 మార్క్స్ నే మెథడ్స్ నే పాటించండి, తప్పకుండా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. సరే ఏంటి సార్ టెట్ ఎలా ఉంటుంది? మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి. టెట్ ప్రధానంగా 5 కాన్సెప్ట్స్ పైన ఉంటుంది. అది సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఈవీఎస్. ఈ 5 కాన్సెప్ట్ పైన ప్రతి కాన్సెప్ట్ లో 30 మార్క్స్ చొప్పున ఉంటుందని, తర్వాత మెథడాలజీ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే 24+6 ప్రకారం ఉంటుందని తెలియజేసాం. సార్ బాగుంది సార్, ఇలా ఉంటే మేము ఎట్లా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని సవివరంగా చెప్తారు. ముందు మనము టెన్షన్ పడడం ఆపేయాలి. ఎందుకు అంటే సగం టెన్షన్ మనం చదువుకున్న దాన్ని పోగొట్టడానికి కారణం ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎక్కువగా ఏ దానిపైన ఫోకస్ చేస్తామో అది మాత్రమే స్మృతి చిహ్నాల రూపంలో మెదడులో నిల్వ ఉంటుంది. ఆ స్మృతి చిహ్నాలపై ఎక్కువ ఒత్తిడి జరిగినప్పుడు ఏమైతుంది అంటే స్మృతి చిహ్నాలన్నీ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నేను సాధిస్తాను అన్న కసి నీలో ఎప్పుడు పుడుతుందో, నేను సాధిస్తాను అన్న కసి ఎప్పుడు నీలో పుడుతుందో అప్పుడే విజయానికి నువ్వు తొలిమెట్టు ఎక్కినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఎప్పుడు నేను సాధిస్తానని నువ్వు అనుకుంటావో అప్పుడే తొలిమెట్టు ఎక్కినట్లు. సరే సార్ తొలిమెట్టు ఎక్కాము, తర్వాత ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఇప్పుడు గమనించాలి. అయితే టెట్ సిలబస్ ను ఆల్రెడీ 1.5 year కిందనే ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడయ్యా అంటే 1 to 6 క్లాస్ వరకు, ఏంటి 1 to 6 క్లాస్ వరకు నూతన టెక్స్ట్ బుక్ టెట్ కు, తర్వాత ఓల్డ్ సిలబస్ టెట్ కి అని చెప్పడం జరిగింది. సరే ఇది టెట్ కి అంటారు, డిఎస్ కి ఏంటి అంటారా? డిఎస్సి గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఏంటి సార్ టెట్ కు మాత్రమే అంటారంటే కొన్ని చెప్తానేనండి. టెట్ సిలబస్ ఎలా ఉంటుందయ్యా అంటే టెట్ సిలబస్ 70% అయితే, ఏంటి 70% అయితే డిఎస్సి సిలబస్ 100%. ఇక మరో విషయం గుర్తుపెట్టుకోవాలి, టెట్ సిలబస్ ప్రిస్క్రిప్టెడ్. ఎందుకు ప్రిస్క్రిప్టెడ్ అంటున్నా అంటే టెట్ సిలబస్ లో ఏది ఉంటే అది మాత్రమే ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ సిలబస్, ఎంత తొందరగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఇక డిఎస్సి విషయం అంటారా, ఇది చాలా బ్రాడ్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. కాబట్టి టెట్ గురించి మాత్రం ఇప్పుడు ఫోకస్ చేద్దామండి. టెట్ లో మంచి స్కోర్ రావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఈ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 5 ప్లాన్స్ పెట్టుకోవాలండి. ఏంటి ఆ ప్లాన్ అంటే మొదటిది సిలబస్ ను రివిజన్ చేయాలి. ఎందుకు సార్, ఎందుకు సిలబస్ రివిజన్ చేయాలంటున్నానంటే ఫస్ట్ మనం ఏముందో తెలిస్తేనే కదా చదివేది. కాబట్టి సిలబస్ చదవాలి. ఎన్నిసార్లు చదవాలి సార్, నీకు అర్థమయ్యేలాగా. ఒకసారి చదివితే అర్థమైంది వదిలేయి, 2 సార్లు చదివితే అర్థమైంది వదిలేయి, 3వ సారి కూడా చదువుతాను సార్ అంటే చదువు, మంచిది. ఎందుకు అంటే చక్కటి ప్రణాళిక రచనకు విషయాంశం అవసరం. ఎందుకు చెప్తున్నా అంటే మన కంటెంట్ తెలిస్తేనే కదా ఎలా ప్లాన్ చేసుకోవడం తెలుస్తుంది. యుద్ధంలో సైన్యం, శత్రు సైన్యం ఎంతమంది ఉంది తెలిస్తేనే కదా వాటికి తగ్గ ప్రణాళికలు, వ్యూహాలు రచించేది. ఇప్పుడు బాహుబలి సినిమాలో మామూలుగా ప్రణాళిక వేసినప్పుడు చూస్తారు, కాలకే సైన్యం, మహాసైన్యం, వీళ్ళని ఛేదించాలంటే ఏ వ్యూహం వేయాలని ఆలోచించినట్లే మనం కూడా సిలబస్ ఎంత ఉంది, దాన్ని ఎలా ఛేదించాలనే ప్రణాళిక రచన రావాలంటే మీకు సిలబస్ ఏముంది అని గమనించాలి. కాబట్టి చదవాలి, ఇచ్చే సిలబస్ చదవాలి. సరే ఎలా చదవాలి, దానికి నేను ఒక పీడిఎఫ్ ను నా యొక్క గ్రూప్ లో జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అదేవిధంగా ఏపీ డిఎస్సి 2021 అనే వాట్సాప్ గ్రూప్ లో కూడా పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను, చూడండి సిలబస్ అనాలిసిస్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ టైం టేబుల్,
బాగా చెప్తున్నారు సార్ టైం టేబుల్ ఎలా చేయాలి. ఇప్పుడు విషయం గురించి తెలుసుకున్నాం, మనకు పక్కాగా మైండ్ లో ఉంది. సైకాలజీలో ఏ సిలబస్ ఉంది, ఎన్నో పేజీలో ఆ సిలబస్ మ్యాటర్ ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా జరిగిన తర్వాత మనకు టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ అంటే, మనకి ఇచ్చిన టైం ఎన్ని రోజులు అయ్యా అంటే కరెక్ట్ 50 days ఇచ్చాడండి. ఎప్పటి నుంచి సార్ 50 days ఎలా లెక్కేస్తారు మీరు అంటే, మనం అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ఎప్పటి నుంచి అండి, జూన్ 15 నుంచి తర్వాత ఆగస్టు 6 వరకు మనకు ఇవ్వడం జరిగింది. ఈ డేస్ ఎన్ని డేస్ అయ్యంటే 52 days వస్తాయి. కొన్ని డేస్ వదిలేసినా మనకు 50 days కు ప్లాన్ వేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఈ 50 days ప్లాన్ లో ఎలా చదవాలి సార్, బాగుంది సార్ ఈ 50 days ప్లాన్ ఏం చేయాలి సార్ అంటే, ఒక కాన్సెప్ట్ వైజ్ చెప్తాను వినండి. ఈ 50 days ప్లాన్ లో 30 days కు మాత్రమే కంటెంట్ కు ప్లాన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే వినండి, ఈ 50 days లో 30 days మాత్రమే కంటెంట్ కు ప్లాన్ చేసుకోండి. ఈ కంటెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు సార్ మనకు 5 సబ్జెక్టులు కదా సార్, ఒక సబ్జెక్ట్ కి 6 రోజులు చొప్పున 5 సబ్జెక్టులకు ఎన్ని రోజులు, 30 రోజులు సరిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే సరిపోతాయి, ఇది కంటెంట్ అనాలిసిస్ మాత్రమే. సార్ కంటెంట్ అనాలిసిస్ అంటున్నారు, ఎలా చేయాలి సార్ అన్నది నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను. సార్ ఈ 30 days బాగుంది, కంటెంట్ చదువుకున్నాం, నోట్స్ రాసుకున్నాం అనుకున్నాం, ఇక మిగిలిన 20 days ఏం చేయాలంటే ఇది చాలా క్రూసియల్ రోల్ ప్లే చేస్తుంది మీ లైఫ్ లో. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 20 days లో కూడా 15 days ఎంచుకోండి, 5 days వదిలేయండి, లాస్ట్ 5 days వదిలేయండి. ఈ 15 days ఏం చేయాలంటే, ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ ఏదైనా పర్లేదు, ఒకటి ఎస్ఎన్ఎస్ కానీ, అణు కానీ, దీక్ష, ఎనీ పబ్లికేషన్, ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ 15 మోడల్ పేపర్స్ తీసుకోండి. ఏంటి 15 మోడల్ పేపర్స్ తీసుకోండి. ఆ మోడల్ పేపర్ డైలీ మార్నింగ్ ఎనీ 3 hours కేటాయించుకొని మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఆ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసుకోవడానికి 15 days. ఆ ఉదయం మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏ కాన్సెప్ట్ తప్పులు చేసావో ఆ కాన్సెప్ట్ రివిజన్ చేయండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత కాన్సెప్ట్ గుర్తుంటుంది. ఈ 15 days 15 మోడల్ పేపర్స్ కవర్ చేసామంటే ఎన్ని వస్తాయి అంటే 15 into 150 లెక్కేసుకోండి. ఎన్ని వస్తాయి దాదాపు 2500 ప్రశ్నలు, 2500 ప్రశ్నల దాకా మనకు సమాధానం దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు. ప్రతి కంటెంట్ నేర్చుకుంటే సిలబస్ ను 10 సార్లు రివిజన్ చేస్తాం. ఈ 15 days క్రూసియల్ అండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ కంటెంట్ కు 30 days, 20 days లో 15 days మోడల్ పేపర్ కు, లాస్ట్ 5 days కు ఏం చేసుకుంటారా అంటే 2 days వదిలేయండి, 3 days రివిజన్ పెట్టుకోండి. ఆ 3 days రివిజన్ ఎలా ఉండాలి అంటే, కేవలం హెడ్డింగ్స్, ఏం చదవాల్సిన పని లేదు, హెడ్డింగ్స్ చదివితే చాలు. ఇన్నాళ్ళు రివిజన్ చేస్తాం, కంటెంట్ చేసావు కదా, హెడ్డింగ్ చూడగానే గుర్తుకొచ్చేలాగా ప్రీ సమ్మరీ నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ ఎలా రాసుకోవాలనేది కూడా ఇప్పుడు వివరిస్తాను, ఒకసారి చూడండి. ఇక సార్ బాగుంది సార్ ప్లాన్ చేసుకున్నాం, ఎలా చదవాలి సార్, ఏ విధంగా చదవాలి సార్ అంటే కంటెంట్ అనాలిసిస్. నెక్స్ట్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ లేదా కంటెంట్ అండి. సార్ టెక్స్ట్ బుక్స్ అంటున్నారు, ఎన్నో తరగతి నుంచి చదవాలి సార్, నేను 1వ తరగతి నుంచి చదువుతా సార్ అంటే తప్పు లేదు, చదువు. ఎలా చదవాలి సార్ టెక్స్ట్ బుక్ అంటే చెప్తాను చూడండి. 1 నుంచి 3వ తరగతి వరకు లైన్ టు లైన్ చదవాలి. ఎందుకు చదవాలి సార్ అంటున్నానంటే, చదవాలండి. ఆ చదివేటప్పుడు ఎలా ఉండాలంటే, టెక్స్ట్ బుక్ ఉంటే చేత పట్టుకోండి, లేదా PDF సెల్లులో ఉంటే నోట్ పట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే 5 సబ్జెక్టులకు 5 కొత్త నోట్స్లు పెద్దగా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, 5 నోట్స్లు ఎందుకు అంటున్నా అంటే, ఈ టెట్టుతో మీ యొక్క యుద్ధం ఆగిపోదు, ఇది కేవలం తొలి మెట్టు మాత్రమే. దీన్ని దాటి దానిపైన టార్గెట్ ఏంటి, డిఎస్సిని సాధించాలంటే ఈ మెట్టు బలంగా వేసుకుంటేనే డిఎస్సి సాధిస్తావు. కాబట్టి ఇప్పుడు తయారు చేసే నోట్స్ డిఎస్సి వరకు పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా 5 పెద్ద నోట్స్లు పెట్టుకోండి. ఎంత పెద్దవంటే మీకు ఎంత సామర్థ్యం, ఎంత రాయగలరో అంత సామర్థ్యం గల పెద్ద నోట్స్లు. సార్ 1 to 3 వరకు చదువుతున్నాం సార్. ఎందుకు చదువుతున్నాం సార్ అంటే, లైన్ టు లైన్ చదవండి. ఏ పాయింట్ అయితే మేము ఏం చెప్తుంది, ఒరే ఇది పాయింట్ మనకు డిఎస్ లో బిట్టు రావడానికి అవకాశం ఉంది, టెట్టులో బిట్టు రావడానికి అవకాశం ఉంది, హెడ్డింగ్ పెట్టు. 1వ తరగతి పద్య భాగములో మొదటి పాఠంలో ఏమొచ్చింది, నన్నయ్య కవి పరిచయం వచ్చింది. ఏంటి, నన్నయ్య కవి పరిచయం వచ్చింది. తర్వాత పదాలు అచ్చులు అనగానే ఏమొచ్చింది. ఇలా ప్రతి లైన్ టు లైన్ రాయండి. ఎలా రాయాలి అంటే, ఏ బిట్టు క్వశ్చన్ గా అడగటానికి అవకాశం ఉందో అని మైండ్ చెబుతుందో ఆ పాయింట్లు మాత్రమే నోట్ చేసుకోండి. ఇలా 1 to 3rd వరకు చదవాలి. ఇక 4 to 5th 6th 8th ఈ కంటెంట్ ను ఎలా చదవాలి సార్ 7th 8th అంటే, ఒక్కసారి
క్విక్ రివిజన్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మన మైండ్ నీకంటే షార్ప్ గా ఉంటుంది. నీకంటే తెలివైంది ఎవరంటే నీ మైండ్. ఒక్కసారి బుక్కుని బొమ్మలు మాత్రమే తిప్పేయడం నేర్చుకోండి. 1 రోజులు తిప్పేస్తారా తిప్పేయండి, 2 రోజులు తిప్పేస్తారా తిప్పేయండి. ఫస్ట్ ఏముంది కంటెంట్ అనేది తెలుసుకోవాలి. అర్థమైందా? ఆ కంటెంట్ తెలుసుకుంటే నీ మైండ్ చెప్తుంది, ఒరే నాయనా 3rd పేజీలో బాగుంది బొమ్మ, ఇది రావడానికి అవకాశం ఉంది, 70 పేజీలో ఉంది టైటేబుల్, ఆ టేబుల్లో వచ్చే ప్రశ్నలు నీకు వస్తాయి అని నీ మైండ్ అనాలిసిస్ చేస్తుంది. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. బుక్ లో ఉన్న బొమ్మలు చూసుకుంటా పో. బొమ్మలు చూడటానికి 4th నుంచి 8th వరకు 2 days పడుతున్నాయి. చాలు, 2 days చూడు. తర్వాత ఉన్న 3 days నీకు నోట్స్ చెప్తుంది నీ మైండ్. ఎప్పుడైతే మైండ్ ఫ్రీగా పెట్టి బుక్లు చదువుతావో అప్పుడు నీకు కంటెంట్ వస్తుంది. ఓకేనా? ఇక 3rd నుంచి 8th వరకు ఇలా నోట్స్ రాసుకున్నాం. ఎలా రాసుకున్నామయ్యా అంటే, ఏ విధంగా రాసుకున్నామయ్యా అంటే లైన్ టు లైన్ రాసుకున్నాం. సార్ బాగుంది, ఈ లైన్ టు లైన్ రాసుకున్నాము. వారం రోజులు కేటాయించుకున్నాం సబ్జెక్ట్ కి. ఫస్ట్ 4 రోజులు నోట్స్ అయిపోయింది సార్. తర్వాత 2 days హాలిడేస్ తీసుకోవచ్చా? తప్పండి. తర్వాత 2 days ఏం చేయాలి? రివిజన్ చేయాలి. రివిజన్ చేయాలి. ఎంత రివిజన్ చేయాలి? ఎందుకు చేయాలి అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనకు ఆన్ మెమరీ గ్రంథంలో ఏం చెప్పాడు అంటే మొదటి 40 నిమిషాలు మొదటి 50 నిమిషాలు సగం కోల్పోతాం. అలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎంత పునర్భరణం అందిస్తే అంత ధారణా శక్తి పెంపొందుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక రివిజన్ చేయాలి. బాగుంది సార్, సోమవారం నుంచి శుక్రవారం వరకు చదివాం, శని ఆదివారాలు రెస్ట్ తీసుకుంటామంటే కుదరదండి. ఓకే, నీకు రెస్ట్ తీసుకోవాలంటే ఒక అర్ధగంట, 1 గంట కేటాయించు. బయటికి వెళ్ళు, గ్రౌండ్ అలా తిరుగు, లేదా ప్రకృతికి వెళ్ళు, ఆస్వాదించు, వచ్చి మళ్ళా బుక్స్ పై కూర్చో. ఇక సాటర్డే సండే మాత్రం రివిజన్ కేటాయించుకోండి. మీరు రాసిన నోట్స్ ఒకసారి రివిజన్ చేస్తే ఎక్కడన్నా పొరపాటు చేసామా, ఎక్కడన్నా వదిలేసామా అన్న కాన్సెప్ట్ గుర్తుకొస్తాయి. నోట్స్ లో ఎక్కించుకోండి. ఈ విధంగా నోట్స్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ అనాలిసిస్ అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రశ్నలు అడిగేటివన్నీ టెక్స్ట్ బుక్ లోంచే, ఏ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్, ఏ అను పబ్లికేషన్, ఏ పబ్లికేషన్ నుంచి అయితే ప్రశ్నలు రావు, టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. టెట్టుకు మాత్రం ప్రిస్క్రైబ్డ్ సిలబస్సే. ఓకేనా? ఇప్పుడు బాగుంది సార్, అనాలిసిస్ చేసాం, నోట్స్ రాసుకున్నాం. తర్వాత ఏంటి? ఇక నోట్స్ తర్వాత ఏం రాయాలి అంటే షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఏంటి సార్ నోట్స్ అన్నారు ఇందాక, ఇప్పుడు మళ్ళీ షార్ట్ నోట్స్ అంటున్నారంటే ఏంటి అంటే నోట్స్ రివిజన్ లో మీరు తప్పులు చేసినప్పుడు గుర్తుకొస్తాయి. షార్ట్ నోట్స్ ఎలా ఉండాలంటే కేవలం రివిజన్ కు మాత్రమే మనకు రావాలి. ఎలా ఉండాలి అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది. ఏంటి? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది. దీని షార్ట్ నోట్స్ ఎలా ఉండాలంటే చెప్తాను చూడండి. 1 ఎవరు ప్రతిపాదించాడు? పియాజే. ఎవరు? పియాజే ప్రతిపాదించి. ఏమేమి అంశాలు ఉన్నాయి? 1 స్కీమేటా. ఏంటి? స్కీమేటా అంటే ఏమిటి? తర్వాత అనుగుణ్యము. ఏంటి? అనుగుణ్యము. ఇలాగా హెడ్డింగ్స్ మాత్రమే ఉండాలి. హెడ్డింగ్స్ మాత్రమే ఉండాలి. ఇక తర్వాత దశలకు వచ్చినట్లయితే ఏమున్నాయి? యవ్వనారంభ దశ, అలా దశలు కూడా ఏమి ఉండాలి? అలా కాదు, హెడ్డింగ్స్ మాత్రమే రాసుకుందాన్ని షార్ట్ నోట్స్ అంటారు. ఈ షార్ట్ నోట్స్ ఎప్పుడు పనికొస్తుంది చెప్పాను కదా, లాస్ట్ 5 days ఉంటాయని. ఆ 5 days లో నువ్వు రివిజన్ చేయడానికి ఇవి పనికొస్తాయి. ఇవి పనికొస్తాయి. హెడ్డింగ్ చూడగానే నీ మైండ్ చెప్తుంది, ఒరే నువ్వు చదివినావు, అక్కడ చదివినావు, గుర్తుందా? ఏం గుర్తుంది? గుర్తుపెట్టుకో. అనుగుణ్యం అంటే ఏమిటి? సాంశీకరణం అంటే ఏమిటి? ఎలా పోల్చుకుంటాం? స్థాపన అంటే ఏమిటి? ఏ దశలు ఎలా ఉందన్న అంశాలను నీ మైండ్ గుర్తు చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇది షార్ట్ నోట్స్ పనికొస్తాయి. కాబట్టి షార్ట్ నోట్స్ కూడా రాసుకోవాలి. ఎప్పుడు రాయాలి సార్ అంటే నువ్వు ఫస్ట్ రాసావుగా 5 days, ఆ నోట్స్ ని ఎప్పుడు రివిజన్ చేస్తావు? లాస్ట్ 2 days రివిజన్ చేస్తావు. హెడ్డింగ్స్ మాత్రమే రాసుకోండి. మీరు రాసిన హెడ్డింగ్స్ మాత్రమే పక్కాగా ఓ పేజీలో లేదా ఓ పుస్తకం పెట్టుకొని రాసుకోండి. అది షార్ట్ నోట్స్ అనాలిసిస్. ఇక రివిజన్. సార్ రివిజన్ 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 అని ముత్తుకోవడం మాకు అవసరమా అంటారు ఆయన సోది అంటారంటే తప్పకుండా రివిజన్ చేయాలి చేయాలి చేయాలి. ఎందుకంటే ఎంత రివిజన్ చేస్తే అంత మైండ్ లో గుర్తుంటది. సరే సార్ ఇంకా టెట్ బాగుంది, బాగా చదివినాం, మంచి స్కోర్ వచ్చింది. ఎంత మంచి స్కోర్? ఏది మంచి స్కోర్? మినిమం క్వాలిఫికేషన్ స్కోర్ ఎంత? 120+ ఉంటే మీరు రేస్ లో ఉన్నట్లు. ఎట్లా? రేస్ లో ఉన్నట్లు. 135+ ఉందంటే మీరు టాప్. లేదు, కాంపిటీషన్ లో హై లెవెల్లో ఉన్నట్లు. 130, 140+ ఉన్నారంటే
మీరు రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సరే సార్ నాకు 110 110 వచ్చాయి, నేను కాంపిటీషన్ లేనా అంటే కాంపిటీషన్ లో ఉన్నావు, కానీ ప్రిపరేషన్ స్థాయిని నువ్వు పెంచుకోవాలి. ఏం చేయాలి? పెంచుకోవాలి. సరే సార్ ఈ స్కోరు నాకు వాల్యుబులా? కాదండి, ఇది కేవలం జస్ట్ క్వాలిఫైడ్ మాత్రమే. ఏం సార్ ఇట్లా అంటున్నారు? టెట్కు ఇది క్వాలిఫై అయ్యే కదా సార్ అంటే అవునండి, ఇది టెట్కు క్వాలిఫై అయ్యే. దీని వెయిటేజ్ మార్క్స్ ఎలా ప్యాటర్న్ చేస్తారు, ఎలా అనాలిసిస్ చేస్తారు, డిఎస్ కి ఎలా తెచ్చుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దామండి. ఇక 135 వస్తే డిఎస్ లో ఎంత స్కోర్ యాడ్ చేస్తాడు, ఎంత పర్సెంటేజ్ స్కోర్ యాడ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, డిఎస్సి లో 135 వస్తే టెట్ లో 18 మార్కులు కలుస్తాయి. ఓకేనా? అదే ఇది 120 వస్తే 16 మార్కులు కలుస్తాయి. అదే 110 వస్తే 15 కాదు 14.33 మార్క్స్ వస్తాయి. ఇవి టెట్ వెయిటేజ్. అయితే సార్ నాకు వీళ్ళకు తేడా ఏమిటి అంటే ఒక్కసారి చెప్తాను, బాగా గమనించండి. ఒక ఏ బి సి అనే ముగ్గురు వ్యక్తులకు ఈ విధంగా టెట్ స్కోర్లు వచ్చాయనుకోండి. ఓకే, ఈ విధంగా టెట్ స్కోర్లు వచ్చాయనుకోండి, బాగా గమనించండి ఎలా ఉంటుంది అంటే మీరు బాగా డిఎస్సి కష్టపడి సాధించారు, మీకు 69 మార్కులు వచ్చాయి. ఎంత వచ్చాయి? 69 మార్కులు ఏకి వచ్చాయి, తర్వాత బికి 69 మార్కులు వచ్చాయి, సికి కూడా 69 మార్కులు వచ్చాయి. ఎవరు సక్సీడ్ అవుతారు ఇప్పుడు? ఇది పాయింట్. ఎందుకు చెప్తున్నా అంటే టెట్ స్కోర్ ఎలా యూజ్ అవుతుంది. ఇలాగా ముగ్గురికి 69 వచ్చాయి, ఎవరికి జాబ్ వస్తున్నాయా అంటే ఇక్కడ 135 ప్లస్ ఎవరు వచ్చాయి? వీళ్ళకే జాబ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వీళ్ళ స్కోర్ ఎంత అవుతుంది చెప్పండి? 69 ప్లస్ 18 ఎంత అవుతుంది? ఇది 70, 80, 97 మార్క్స్, 97 మార్క్స్ వీళ్ళకు టెట్ స్కోర్ అవుతుంది. ఓకేనా? 87 మార్క్స్ వీళ్ళది స్కోర్ అవుతుంది. అదే నీది చూసినట్లయితే ఎంత అవుతుంది? 85 మార్క్స్ అవుతుంది. అదే ఏది వచ్చేసరికి ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి 14 ఎంత అంటే 83.339. వ్యత్యాసం ఎంత వచ్చింది? ఇక్కడ చూడు 3.3 తేడా వచ్చేసింది. ఈ విధంగా తేడా ఉంటుంది టెట్ స్కోర్ వెయిటేజ్. సరే సార్ బాగుంది, ఇది ఒకటి సరిపోతుందా? తప్పు లేదండి. ఇక్కడ 110 కు ప్రిపరేషన్ ఎక్కువ చేయాలని చెప్పా కదా, అప్పుడు నువ్వేం చేసి ఉండాలి, ఎలా తెచ్చుకో ఉండాలి డిఎస్సి లో మార్క్స్ అంటే ఇక్కడ చూడండి వీనికి 69 వచ్చాయి కదా, నీకు 80 కావాలి, లేదంటే 74 రావాలి, లేదా 73 తెచ్చుకో ఉండాలి. ఇప్పుడు 73 తెచ్చుకుంటే నీ స్కోర్ కలిపితే ఎంత అవుతుందయ్యా అంటే ఎంత అవుతుంది? 87.33 అవుతుంది. 87.33 అవుతుంది. ఇలా టాప్ స్కోర్ తెచ్చుకుంటే నువ్వు జాబ్ చేస్తావు. ఇలా 110 వచ్చిన దిగాలు పడకు, నీ ప్రిపరేషన్ స్థాయిని పెంచు. ఇక్కడ 69 చేస్తే నువ్వు 74 తెచ్చుకో, ఎవరొద్దన్నారు? మీ ప్రిపరేషన్ అలా ఉండాలి. ఓకేనా? టెట్ స్కోర్ కాదు, మీ మైండ్ సెట్ మార్చుకోవాలి, మీ ప్రిపరేషన్ ప్లాన్ మార్చుకోవాలి. ఇది సార్ టెట్ డిఎస్సి వెయిటేజ్. బాగుంది సార్, బాగా చెప్పారు. అయితే ఏ బుక్స్ చదవాలి, ఏం చదవాలి అన్నదాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ పక్కాగా ఏది ఏ యొక్క ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పక్కాగా ఇవ్వదు. ఇచ్చినది ఏంటయ్యా అంటే టెక్స్ట్ బుక్ ఆధారంగానే ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్ నమ్మండి. టెక్స్ట్ బుక్ చదవలేము సార్ మేము అన్నప్పుడు ఒక స్టాండర్డ్ పబ్లికేషన్, మీ ఇష్టం అయ్యా, ఏదైనా ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ తీసుకోండి, దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రమే చదవండి, ఏది సిలబస్ లో ఉందో అది మాత్రమే చదవండి. చెత్తగా ఇంతింతలో బుక్కులు కొని దాంట్లో పేజీలు తలజింపుకునే దానికన్నా టెక్స్ట్ బుక్లు ఉన్న పాయింట్స్ నీ మైండ్ ఏ పాయింట్స్ చెప్తే ఆ పాయింట్స్ మాత్రమే నోట్స్ రాసుకోండి. అదే రిపిటేషన్ చేయండి. 10 బుక్కులు 100 పేజీలు చదివేదా 1000 పేజీలు చదివేదానికన్నా మంచి కంటెంట్ గల బుక్ 100 పేజీలు ఉన్నది 10 సార్లు చదవడం ఉత్తమము. అర్థమైందా? 1000 పేజీలు ఒకసారి చదివేదానికన్నా 100 పేజీలు 10 సార్లు చదవడం ముఖ్యము. ఇది పాయింట్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇవి టిప్స్ అండి. ఇలా చదివితే మంచి స్కోర్ వస్తుందని నేను చెప్తున్నాను. ఇది నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా వంతుగా నేను ఏం చేస్తానయ్యా అంటే మీకు షార్ట్ నోట్స్ తయారు చేయమని చెప్పాను. నాను సొంతంగా టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ రాసి నోట్స్ పీడిఎఫ్ చేసి పంపిస్తాను. అదేవిధంగా వాటిపై ఎక్స్ప్లెనేషన్ గా వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ టీఎస్ టెట్ కోసమని ఉద్దేశంతో సైకాలజీ రివిజన్ చేశాను, తెలుగు గ్రామర్ రివిజన్ చేశాను, తర్వాత సోషల్ కంటెంట్ రివిజన్ చేస్తున్నాను, మ్యాథ్స్ కంటెంట్ రివిజన్ చేస్తున్నాను. వాటిని ఒకసారి చూడండి, మీకు ఏ విధంగా చెప్తున్నాను, ఎలా రాసుకోవాలన్నది కూడా మీకు అర్థమైపోతుంది. దీని ఆధారంగానే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఉంటాయని, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలన్నది కూడా నేను చేస్తాను వీడియో.
కాబట్టి తప్పకుండా వాచ్ చేయండి, సబ్ చేయండి, మీ మిత్రులకు